చూసుకోవచ్చు. అయితే అక్కడ కూడా మేము వెల్నెస్ క్లినిక్స్ అని ఒకటి పెట్టాం మెడిసిన్ డిపార్ట్మెంట్లో, అక్కడ 3వ నెంబర్ గదిలో. అక్కడ కావాలంటే అక్కడ మిమ్మల్ని ప్రత్యేకంగా చూస్తారు. అయితే ఇప్పుడు MCH బ్లాక్ అని 100 కోట్లతో గవర్నమెంట్ జిమ్ఖాన్ అంటే గుంటూరు మెడికల్ కాలేజ్ నార్త్ అమెరికా వారి సహకారంతో ఇక్కడ పూర్వ విద్యార్థుల సహకారంతో కడుతున్నారు. అది ఓపెన్ అయితే కొంచెం ప్లేస్ వస్తుంది అక్కడ. ఇలాంటి కొన్ని ఆర్గనైజ్ చేస్తాను సీనియర్ సిటిజన్స్ కొంచెం ప్రతి డిపార్ట్మెంట్లో కూడా కొంచెం ప్రత్యేకంగా చూసే విధంగా, మళ్ళీ అక్కడ లైన్లో నిల్చోవడం, మళ్ళీ అక్కడ ఇబ్బంది పడకుండా. అయితే ఇది ఖాళీ అవ్వాలి, ప్లేస్ లేక చాలా ఇబ్బందిగా ఉంది అక్కడ. సో ప్రతి చోట అక్కడ సాహో అనే కాన్సెప్ట్ తీసుకుని వచ్చిన తర్వాత సేఫ్, ఎఫెక్షనేట్, హెల్దీ, ఆర్గనైజ్డ్ GGH అన్నీ ఉంటాయి అక్కడ. ఆర్గనైజ్డ్గా అనిపించదు. అమ్మో ఇక్కడికి వెళ్తే కొత్త జబ్బు వస్తుందేమో, ఎంతసేపు ఉండాల్సి వస్తుందో, ఎంత టైం పడుతుందో, అంటే సేఫ్గా ఉండాలేమో, ఏలాడే వైర్లు తగిలితే షాక్ కొడుతుందేమో, ఇలాంటి నా దగ్గరికి వచ్చి ఇవే చెప్తుంటారు. అవన్నీ ఆర్గనైజ్ చేస్తూ వస్తున్నాను. డాక్టర్ సేఫ్గా ఉండాలి, అక్కడికి వచ్చే రోగి సేఫ్గా ఉండాలి, అక్కడ మీకు సర్వీస్ చేసే నర్సెస్ కానీ పారామెడికల్స్ అందరూ సేఫ్గా ఉండాలి. అంటే ఊడిపడే పెచ్చులు ఊడిపడే బిల్డింగ్ అది ప్రీ ఇండిపెండెన్స్ హాస్పిటల్. అది కొత్త బిల్డింగ్ పడలేదు, ఇక్కడ ఎట్లా ఉంటుంది కొన్ని చోట్ల. అదొక సేఫ్టీ ఇష్యూ నాకు. సో అవన్నీ చేస్తున్నాము. గవర్నమెంట్ని అడిగి కొంత డబ్బు తీసుకొచ్చాము. ఇవన్నీ టాయిలెట్స్ దగ్గర, టాయిలెట్స్ చాలా ఓల్డ్ అవి, కొత్తవి కట్టలేకపోతున్నాము. అక్కడ ప్లేసు లేదు, పాత వాటిని రిపేర్ తెప్పించాము. డబ్బులు 1 year పట్టింది నాకు వచ్చేసరికి. అవి చేయిస్తున్నాం చిన్న చిన్నగా. అలాగే వేలాడే వైర్లన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నాం. ఇది సేఫ్టీ ఇష్యూ. ఎఫెక్షనేట్, ఆ రష్లో ఇప్పుడు ఓపీ, న్యూరాలజీ ఓపీ కానీ, జనరల్ మెడిసిన్ ఓపీ కానీ, ఆర్థోపెడిక్స్ ఓపీ కనీసం 400 నుంచి 500 వస్తారు. దాంట్లో 10-15 మంది ఉంటారు. అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లు, PGలు, SRలు, హౌస్ సర్జన్లు ఇంతమంది ఉంటారు. నర్సింగ్ స్టూడెంట్స్ ఉంటారు, నర్సులు ఉంటారు. అంటే ప్రైవేట్ హాస్పిటల్ కన్నా దిట్టంగా మనుషులు సౌకర్యాలు ఉంటాయి, కానీ కొంచెం హడావుడిగా ఉంటుంది అక్కడ. అన్ని ఆర్గనైజ్ చేస్తున్నాం. ప్రతి చోట కూర్చోడానికి అదే జరుగుతాయి. దయచేసి ఆ అసహనం అవుతాను నన్ను. ఎందుకు జరగదు చెప్పండి. ఇప్పుడు నేను అదే చెప్తాను, ఇక్కడ వచ్చి గంట అయింది అంటారు. రండి, మీరు అదే చెప్తుంది. మీరు క్వశ్చన్ చేస్తే రివర్స్ లో సిచ్యువేషన్స్ ఏర్పడతాయి. అది కావాలి నాకు, అది కావాలి. దాని గురించి అక్కడ ప్రయత్నం చేస్తాను నేను దాని గురించి ప్రయత్నం చేస్తాను. దాని గురించి మీరందరూ వచ్చి అయ్యో ఇంటే బాగుంటుంది మా సలహాలు ఇస్తే ఖచ్చితంగా స్వీకరిస్తాం. అప్పుడు కానీ సిస్టమ్ ఇవాల్వ్ అవ్వదు. అందుకే ఆర్గనైజ్డ్ GH అని కూర్చున్నాను నేను. ఎవరు వచ్చినా ఇబ్బంది పడకుండా చక్కగా చూపించుకొని వెళ్ళాలి. మనకి అది ప్రభుత్వ ఆసుపత్రి. సీనియర్ సిటిజన్ రావచ్చు, రిచ్ పీపుల్ రావచ్చు, పూర్ పీపుల్ రావచ్చు, ఫార్మర్ రావచ్చు, ఎవరైనా రావచ్చు. ఎవరికైనా అక్కడ ట్రీట్మెంట్ అంతే వెళ్ళిపోవాలి, అంతే కదా. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కాస్ట్, క్రీడ్, రిలీజన్, రీజన్, లాంగ్వేజ్, ఏజ్, గేజ్ ఏం ఉండకూడదు కదా అక్కడ. ఎవరు వచ్చినవాడు వచ్చినట్టు వెళ్ళిపోవాలి. హాయిగా కలర్ ఏమి ఉండకూడదనే చూస్తున్నాం. అంతే ఉంటుంది నిజంగా. డాక్టర్లు, నర్సులకు ఎవరికి ఉంటుంది? అందరిలో ప్రవచించేది ఎర్రటి రక్తమేను, మిగతాది ఏం మాకు కనపడదు. అట్లాగే ఉంటారు, అది వేరే సంగతి. కానీ డిఫరెంట్ పీపుల్ ఒక చోటకు వచ్చినప్పుడు డిఫరెంట్ యాటిట్యూడ్ తో ఉంటారు. అది ఇక్కడ గోల. మనుషులే. సిస్టమ్ ఫెయిల్యూర్ ఈజ్ ఈక్వల్ టు హ్యూమన్ బీయింగ్స్ ఫెయిల్యూర్ ఇన్ ద సిస్టమ్. అంతేనా? అదే మా బాధ. వాళ్ళని మీరు వచ్చి రెక్టిఫై చేసుకోవచ్చు. మీరు జాగ్రత్త వచ్చి అడిగితే ఖచ్చితంగా అందరూ రెక్టిఫై అవుతారు. విజయలక్ష్మి గారు ఉన్నారు, అక్కడే పనిచేశారు. అడిగిన అక్కడే రిటైర్ అయ్యారు విజయలక్ష్మి సిస్టమ్. ఎందుకు చెప్తున్నానంటే వేల మంది డిఫరెంట్ యాటిట్యూడ్స్ వాళ్ళకి వచ్చినప్పుడు 10-15% కొంచెం డిఫరెంట్ గానే ఉంటారు. వాళ్ళ వల్ల అక్కడక్కడ ఇబ్బందులు వస్తాయి, కానీ చాలా చోట్ల అద్భుతం. ఇప్పుడు డాక్టర్ అక్కడ పని చేయకపోదు. ఇప్పుడు నేను ఉన్నాను ఆర్థోపెడిక్ HOD పనిచేసి పడ్డ సూపరింటెండెంట్ అయ్యేదాకా. ఆర్థోపెడిక్ ఓపీ ఎప్పుడు బిజీగా ఉంటుంది. నేను ఎంత ఫీల్ అయ్యేవాడంటే, నేను లీవ్ పెట్టినా, నేను ఇక్కడ నుంచి 10 నిమిషాలు పక్క వెళ్ళినా ఎంతమంది ఇబ్బంది పడతారు అని ఆలోచించేవాడు నేను. లేదా నా పక్క అసిస్టెంట్ ప్రొఫెసర్కో ఇంకెంత వర్క్ లోడ్ పెరుగుతుంది అని ఇబ్బంది పడేవాడు, ఆలోచించేవాడిని. ఎందుకంటే ఆ ప్రెషర్ నన్ను అక్కడ పనిచేయిస్తుంది. ఆ ప్రెషర్లో అక్కడ పనిచేయరు. ఇక్కడ గంట పని చేయకపోయినా చాలా ఇబ్బంది పడతారు అక్కడ డాక్టర్స్ గారు, నర్సెస్ గారు. అందుకే చచ్చినట్టు ఎవరి ప్లేస్లో వాళ్ళు కూర్చొని పనిచేస్తారు. అయితే ఏంటంటే అలసిపోవటము, ఆ రోజున్న మనస్తత్వం, ఆ రోజున్న ప్రాబ్లమ్స్ బట్టి ఏదో రకంగా ఉంటాయి కొన్ని. మనకు కూడా మనం ఎర్రీస్ హ్యూమన్ అన్నట్లుగా చిన్న చిన్న వస్తాయి. కానీ ఆ రోజు మీరు దురదృష్టం మీరు వెళ్ళినప్పుడు ఒక చిన్న ఇష్యూ అని జరిగినప్పుడు దాన్ని మనసు తీసుకోవద్దు. అలాంటి చిన్న చిన్న పొరపాటు జరుగుతుంది. కానీ దాన్ని భూతంగా చూపిస్తే వచ్చే పేదవాడు అక్కడ రాలేదు. అది ఒక్కడే నేను అడిగేస్తున్నాను. సిస్టమ్ రెక్టిఫై చేయడానికి ట్రై చేద్దాం. ఇలాంటి వాళ్ళు హెల్ప్ కూడా కావాలి. మీరు వాలంటీర్స్ వస్తే అక్కడ ఇంకా బాగుంటుంది.